శ్రీకాళహస్తి అనగానే వాయులింగ రూపంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి అందరికీ గుర్తుకు వస్తారు. ఇక్కడి గర్భగుడిలో 2 దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి. లింగానికి అటు ఇటు ఒకే ఎత్తులో, ఒకే వరుసలో ఒకటి ఎప్పుడూ నిశ్చలంగా ఉంటే, రెండోది ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకని ఇక్కడి లింగాన్ని వాయులింగము అంటారు. అయితే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పంచముఖేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లు అక్కడి వారికి కూడా తెలియదు. ఒకసారి 1936వ సంవత్సరంలో కంచి పరమాచార్య స్వామి వారు కాళహస్తికి వెళ్లారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనమైన తర్వాత పంచముఖలింగేశ్వర స్వామి గుడి ఎక్కడా అని వాకబు చేశారట. చివరకు బ్రహ్మగుడి అని ఒక గుట్ట ఉందని తెలిసింది. కానీ ఆ గుట్ట మీద గుడి ఉందో లేదో ఎవరికీ తెలియదు. స్వాముల వారు పట్టు విడవలేదు. నడవడానికి వీలు కాకుండా ఉన్న ఆ గుట్ట మీది ప్రదేశాన్ని అంతా బాగు చేయించారు. అప్పుడు అక్కడ ఒక గుడి బయటపడింది. దానిలో స్వాముల వారు ఊహించినట్లుగానే పంచముఖలింగేశ్వర స్వామి వారు లింగ రూపంలో ఉన్నారు. ఈశ్వరుడు 5 ముఖాలతో ఉన్న గుళ్లలో నేపాల్ దేశంలో గల పశుపతినాథుని ఆలయం ఒకటి. కాఠ్మండులో ఉన్న ఈ గుడిలో నిజానికి 4 ముఖాలే ఉన్నాయి. బయట ఇంకో చిన్న గుడి, దానిలో ఒక లింగము ఉన్నాయి. ఆ లింగంతో కలిపి దాన్ని పంచముఖలింగేశ్వర స్వామి అంటారు. తిరువానై కావల్లో కూడా ఇటువంటి పంచముఖలింగేశ్వర ఆలయాన్ని స్వాముల వారే కనుగొని నిత్యము పూజ జరిగే ఏర్పాటు చేయించారు. కాళహస్తిలోని పంచముఖలింగేశ్వరుని సేవించడానికి పోవాలంటే ఒక మండపం గుండా పోవాలి. మొదట ఆ చోటు కూడా పొదలు తుప్పలతో చాలా చికాకుగా ఉండేదట. స్వాముల వారి ఆదేశం ప్రకారం అవన్నీ శుభ్రం చేయగా అక్కడ ఉన్న మండపం బయటపడింది. అక్కడ వెనుక గోడపై నర్తన గణపతి, నటరాజు, శివపార్వతులు, భిక్షాటనామూర్తి శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి. ఒకప్పుడు ఇది నాట్య మండపం అయి ఉండొచ్చని స్వాముల వారు అన్నారు. కాళహస్తిలో ఆగమ శిల్ప సదస్సును ఊరివారి సహకారంతో స్వాముల వారు నిర్వహింపజేయడం ఆ స్థలం అనుభవించిన పురాతన వైభవాన్ని తలపింపజేయడానికే కావచ్చు. ఈ సదస్సులో అప్పుడు రాష్ట్రమంత్రిగా ఉండి తర్వాత ప్రధాని అయిన శ్రీ పివి నరసింహారావు గారు కూడా పాల్గొన్నారు. కాంబోడియా దేశానికి చెందిన బౌద్ధ భిక్షువు మహాదేవ ధర్మపరులు కూడా ఈ సదస్సులో పాల్గొనడం ఒక విశేషం. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.